పార్వతీపురంలో స్వచ్ఛ భారత్ స్వర్ణ భారత్ కార్యక్రమం. పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యమైన కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. పార్వతీపురం పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. శనివారం స్థానిక మున్సిపల్ పార్కు, శివాలయం వీధి, చెరువు పరిసరాల్లో నిర్వహించిన స్వచ్ఛ భారత్ స్వర్ణ భారత్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ సైకిల్ ర్యాలీలో అధికారులు, మున్సిపల్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వ్యర్థాల నిర్వహణలో రెడ్యూస్, రియాజ్, రీసైకిల్ అనే 3R విధానాన్ని అమలు చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ తెలియజేశారు. గతంలో నిరుపయోగంగా ఉన్న చెరువు పరిసర ప్రాంతాన్ని పునరుద్ధరించి వాడేసిన వస్తువులతోనే అందమైన పార్కుగా అభివృద్ధి చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఇక్కడ యువత కోసం సైకిల్, వాకింగ్, రన్నింగ్ ట్రాక్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి జరిగే నష్టాన్ని నివారించేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ ఆర్ వైశాలి, మున్సిపల్ కమిషనర్ పావని తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురంలో ఈరోజు స్వచ్ఛ భారత్ స్వర్ణ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు కాన్సెప్టు మనం ప్లాస్టిక్ రహిత నగరాలు, ప్లాస్టిక్ రహిత పల్లెలు అనేటువంటి కాన్సెప్ట్లో, అదేవిధంగా ప్లాస్టిక్ని రీయూజ్ చేసే విధంగాను 3R కాన్సెప్టు, రీసైక్లింగు, రీయూజు, అదేవిధంగా మనం రెన్యూవబుల్ చేయగలిగే విధంగాను మనం చేయాలనేటువంటిది కాన్సెప్ట్ తోటి ఇది చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మనం ఒక పార్క్ని పూర్తిగా ఈ రీయూజ్డ్ మెటీరియల్స్ తోటి ఒక అందమైన పార్క్ని తయారు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పట్టణంలోని ఒక చెరువు పూర్తిగా కూడా అడవిలాగా తయారైపోయి పబ్లిక్ ఉపయోగపడకుండా ఒక పార్క్ని తిరిగి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రజల కోసం మంచి సైకిల్ ట్రాక్, వాకింగ్ ట్రాక్, రన్నింగ్ ట్రాక్ కూడా యూత్ కోసం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది ప్లాన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ చెరువునే మనం ఒక నర్సరీగా కూడా కన్వర్ట్ చేసుకుంటూ పట్టణానికి కావాల్సినటువంటి అన్ని చెట్లను కూడా ఇక్కడి నుంచే ఏర్పాటు చేసే విధంగా కూడా మనం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరిగింది. ఇది అందరికీ కూడా అందుబాటులోకి రావడం, త్వరలో నీళ్లను కూడా పూర్తి స్థాయిలో తాగునీటికి గతంలో వాడినట్లుగానే తిరిగి యూజ్ చేసుకునేంత క్లీన్గా తీసుకురావాలనేది లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడా కూడా ప్లాస్టిక్ అనేటువంటిది వీలైనంత వరకు వాడకుండా చూడడం, వాడాల్సి వచ్చితే వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా తిరిగి మీ ప్లాస్టిక్ బాటిల్స్లోనే వాటర్ ప్లాంట్లు లాంటివి పెంచుకోవచ్చు, లేదా టేబుల్ రోజా లాంటివి పెంచుకోవచ్చు. మీ ఇంటినే కూడా అందంగాను ఆరోగ్యంగాను మంచి ఆక్సిజన్ ఇస్తాయి మొక్కలన్నీ కూడా. సో ప్రతి బాటిల్ని కావచ్చు, డబ్బాని కావచ్చు తిరిగి వాడుకునే విధంగా మీరు ప్రణాళికలు చేసుకోవాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నాం. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, డిప్యూటీ సీఎం గారు మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పార్వతీపురం జిల్లాలో ఉన్న 3 మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో అన్ని మున్సిపాలిటీల్లోనూ ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే మనము మేజర్గా ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి అని ప్రమోట్ చేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటు ఆర్ఆర్ఆర్ థీమ్తో వేరియస్ పార్క్స్ కానివ్వండి, లేకపోతే ఆర్ఆర్ఆర్ సెంటర్స్ని డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు చాలామంది పిల్లలకి స్కూల్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి అవసరం లేని బుక్స్ ఉండొచ్చు, లేకపోతే బట్టలు ఉండొచ్చు, షూస్ అట్లాంటివి ఉండొచ్చు. వాటిని దగ్గరలో ఉన్న సచివాలయంలోని ఆర్ఆర్ఆర్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో రెడ్యూస్, రీయూస్, రీసైకిల్ అని చెప్పేసి మనం సెంటర్స్ పెట్టాము. ప్రతి సచివాలయంలోనూ ఉన్నాయి. సో దయచేసి పట్టణంలోని ప్రజలందరూ ఈ ఆర్ఆర్ఆర్ సెంటర్స్ని యూస్ చేసుకొని మీకు అవసరం లేని వస్తువులు ఏవైతే ఉన్నాయో దాన్ని పడేయకుండా ఆర్ఆర్ఆర్ సెంటర్స్కి ఇస్తే అక్కడ ప్రాసెస్ చేసి మళ్ళీ ఎవరికైతే వాటి ఆవశ్యకత ఉందో వాళ్ళ దగ్గరికి మేము దాన్ని చేర్చగలము. పార్వతీపురం పట్టణ ప్రజలకి, సాలూరు, పాలకొండ పట్టణ ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరపు నుంచి, దయచేసి మీరు వాడని ఏదైతే పాత వస్తువులు ఉన్నాయో మా ఆర్ఆర్ఆర్ సెంటర్స్కి ఇవ్వండి. మన ప్లాస్టిక్ రహిత స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర ఏదైతే మనము లక్ష్యంగా పెట్టుకున్నామో దాంట్లో మీరందరూ కూడా భాగస్వాములు కండి. కేంద్ర ప్రభుత్వం